ఈ పైసలు పెట్టేసి వాళ్ళ కాలేజ్కు అట్లా ఇట్లా అని వీళ్ళు బిల్డప్ ఇచ్చుకుంటారు. అంతే తప్పించి అక్కడ ఏమి ఉండదు. పేరెంట్స్ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు ఇన్ని లక్షలు పెట్టి మీరు స్కూళ్ళల్లో వేస్తున్నప్పుడు అక్కడ మీ పిల్లలకి ఏమొస్తుంది, ఆడు చదివే నేర్పుతున్నాడా ఇంకేమైనా యాక్టివిటీస్ నేర్పుతున్నాడా అనేది కూడా చూడాలి కదా. కొన్ని స్కూల్స్ ఉంటాయి ఎట్లా అంటే వాళ్ళు పెట్టిన ఫీజులకు ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకు హార్స్ రైడింగ్ అని, క్రికెట్ అని, ఏదో ఒక యాక్టివిటీ మ్యూజిక్లో కానివ్వండి, మనకు ఒక గ్రౌండ్ ఉంటుంది, స్పోర్ట్స్లో వాళ్ళని కూడా యాక్టివేట్ చేయడం అవన్నీ ఉంటాయి. అట్లాంటి స్కూళ్ళల్లో వేసి మీరు లక్షలు వస్తున్నారంటే ఒక అర్థం ఉంటుంది. అట్లా కాకుండా అసలు ఒక ప్రాపర్ గ్రౌండ్ లేని స్కూళ్ళు బిల్డింగ్లలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు అది ఏందో అర్థం కాదు. అసలు వాళ్ళకి పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నారు? ఏదో పాత పడ్డ బిల్డింగ్లు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి తీసుకుంటున్నారు, రెనోవేషన్ చేసేస్తున్నారు, స్కూల్ అని చెప్పి పెట్టేస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు పర్మిషన్లు? ఈ అధికారులే కదా. వాళ్ళు ఎందుకు మూసుకుంటున్నారు అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా, పైసలు ఎక్కువ వస్తాయి వీళ్ళకు. పైసలు ఎక్కువ వస్తాయి కాబట్టి వీళ్ళు ఏం నోరు కూడా మెదపడం లేదు. ఇది ఫీజుల పేరుతో దోపిడీ. మహబూబాద్ అనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం ఇదే జరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా దోచుడు తప్పించి ఏమీ లేదు.